మీనాని దొంగని చేసి మాట్లాడాడు, అందుకనే బాలు కొట్టాడు అనగానే, మీనాని దొంగని చేసి వాడు మాట్లాడడం ఏంటి, బాలు కొట్టడంలో తప్పే లేదు అనగానే, మీరిద్దరూ అలా వెనకేసుకు రాపట్టే అత్తయ్య, వాడు ఇలా రెచ్చిపోతున్నాడు. అయినా మీరు ఏం చెప్పినా ఏం చేసినా వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాడిని ఇంట్లోంచి బయటికి పంపించేవలసిందే. వాడు మాత్రం ఇంట్లో ఉంటే శృతిని నేను ఇక్కడికి పంపించమని అడగడానికి వెళ్ళలేను. బాలు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయారని వాళ్ళకి చెప్తేనే శృతిని కాపరానికి పంపిస్తారు అనగానే, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, ఒక కొడుకు రావాలి అంటే ఒక కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలా, కన్న తల్లివేనా నువ్వు అనగానే, నేను బాలుగాడికి మాత్రం కన్న తల్లిని కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి, ఏంటి సత్యం ఈ రకంగా మాట్లాడుతుంది ఏంటి ప్రభా అని చెప్పాను. కానీ ఎప్పుడు ఉండేదే కదమ్మా, రా నువ్వు, రావడంతో ఈ గొడవంతా ఎందుకు అని చెప్పనేసరికి, అమ్మ మీనా వెళ్ళి కాఫీ తీసుకురా అనగానే, కాఫీలు టీలు ఏమిచ్చుకున్నా ఏం చేసుకున్నా ఈ ఒక్కరోజు మాత్రమే, రేపు నువ్వు వెళ్ళిపోవాల్సిందే మీనా, నువ్వు బాలు దుకాణం సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే, మీ పూల బండిని కూడా తీసుకుపోండి అని చెప్పి ప్రభావతి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా ఏడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. ఏంటమ్మా మీనా అని చెప్పాను. కానీ చూసారా అమ్మమ్మ గారు అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పనేసరికి, అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పాను. కానీ మీనా మొత్తం అంతా కూడా పోసగుచ్చినట్టుగా చెప్తుంది. మరి అప్పటి వరకు కంట్రోల్గా ఉన్న బాలు అప్పుడు ఆవేశపడ్డాడు అంటే ఆవేశానికి అర్థం ఉంది కదా. తన భార్య మీద దొంగని నింద్రపడితే ఏ భర్త మాత్రం సైలెంట్గా ఊరుకుంటాడు అనగానే, ఆయన చాలా మాటలు అన్నారు అమ్మమ్మ గారు, కావాలని గొడవ పెట్టుకోవాలనే చూస్తున్నట్టు అనిపించింది అని చెప్పాను. కానీ వాళ్ళ కూతురు ఇక్కడ ఉంది కదా, అందుకని వాళ్ళ కూతురు పుట్టింట్లోనే ఉండాలి, రవిగాడిని ఇల్లరకం తీసుకువెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేసుంటారు అని చెప్పనేసరికి, ఆ విషయం మీ అత్తగారికి ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పాను. కానీ ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఆయనకి మామయ్య గారంటే ప్రాణం, వాళ్ళమ్మకు ఇష్టం లేకున్నా వాళ్ళ అమ్మ అంటే ఆయనకి ఇష్టం కదా. ఇంతమందితో కలిసిన ఆయన ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు మామయ్య అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ సరే ప్రభావతి నోరు ఎలా మూయించాలో నేను చూస్తాను, నువ్వు కాఫీ పెట్టు, బాధపడకు, నువ్వు కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడూ తెచ్చుకోకు, ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే నీ కళ్ళంట నీళ్ళు అస్సలు రాకూడదు మీనా అని చెప్పనేసరికి మొహం తుడుచుకొని కాఫీ తీసుకువెళ్ళి బాలుకి, సత్యానికి, సుశీలమ్మకు ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకీలోపు ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఏంటి రోహిణి, గొడవ జరిగిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, మీ నాన్న మాత్రం ఇంకా రాలేదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా అని చెప్పనేసరికి, అవును అని చెప్పాను. కానీ ఎన్ని రోజులు స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను ఆ విషయం మర్చిపోయే వరకు స్విచ్ ఆఫ్ అనే వస్తుందా అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య, ఆయన ఎక్కడ చిక్కడిపోయారో తెలియదు కదా, ఫోన్ మాత్రం పని చేయట్లేదు అనగానే, చూడు రోహిణి, వాళ్ళకి ఒక్కరోజు సమయం ఇచ్చాను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి, నీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను, మీ నాన్న వారంలో ఇండియా రావాల్సిందే, మా ఇంటికి వచ్చి నా కూతురు జీవితం ఇది అని నాకు అప్పగించాల్సిందే అని చెప్పనేసరికి, సరే అత్తయ్య అని చెప్పి అప్పటికప్పుడు తప్పించుకుంటుంది రోహిణి. అయితే ఇంకా సుశీలమ్మ కాస్త రాత్రికి, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అనగానే, బాలు మీనాల జీవితం నేను చక్కబెట్టాలి, ఎందుకంటే వాడు నా కొడుకు లాంటివాడు, నిన్ను పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేసినా వాడు నీ తర్వాత మళ్ళీ నా కొడుకుగా నా చేతుల మీద పెరిగినవాడు, అలాంటి వాడి జీవితం ఇలా అవుతుంటే చూస్తూ ఉండలేనురా అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, నా యావదాస్తిని బాలు మీనాల పేరు మీద రాసేయాలనుకుంటున్నాను అని చెప్పనగానే, అలా రాసేస్తే మరి నువ్వు అనగానే, వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తారా, వాళ్ళు ఏమన్నా ప్రభావతియా ఏంటి, ఆస్తి రాయగానే ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి, ప్రభావతి నోరు ముయ్యించడం కోసమే అని చెప్పనేసరికి, ప్రభావతి ఊరుకోదు కదమ్మా అని చెప్పాను. కానీ తనెవరు ఊరుకోకపోవడానికి, నేను వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తిని కానీ రాస్తున్నానా ఏంటి, మిగిలిన మనవల గురించి నాకు తెలీదు, వాళ్ళు కోటీశ్వర్లైన పిల్లల్ని కదా పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్తాను, అయినా వాడు నా చేతుల మీద పెరిగాడు, వాడికి ఆలనా పాలన చూడవలసిన బాధ్యత నాది అని చెప్తాను. ప్రభావతి నోరు ఎలా మూయించాలో నాకు తెలుసులే అమ్మా అని చెప్పి సుశీలమ్మ అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే
ప్రభా నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చే వరకు బాలు మీనాల మీద గొడవ పెట్టడానికి వీల్లేదు అని చెప్పనగానే రారా సత్యం అనగానే ఈవిడి ఉదయాన్నే కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ ప్రభావతి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచించుకున్న ప్రభావతి కరెక్ట్గా వీళ్ళిద్దరూ నేరుగా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంకా సుశీలమ్మ పేరు మీద ఉన్న ఆస్తి, ఇల్లు, పొలాలు మొత్తం అన్నీ కూడా స్థిరచర ఆస్తులన్నీ కూడా మీనా పేరు మీద రాసేస్తారు. మీనా పేరు మీద రాసేసేసరికి మీనా పేరు మీద సగం, బాలు పేరు మీద సగం, ఇద్దరి పేర్ల మీద రాసేస్తారు. రాసేసిన తర్వాత సాక్షి సంతకం కింద సత్యం సంతకం పెడతాడు. సత్యం సంతకం పెట్టిన తర్వాత ఇంకా ఇద్దరు కూడా మధ్యాహ్నానికి ఇంటికి వస్తారు. మీనా, అమ్మ మీనా, ఒరే బాలు అని చెప్పనేసరికి ఆయన డ్రైవింగ్కి వెళ్ళారండి అని చెప్పనేసరికి వాడు ఎక్కడున్నా ఫోన్ చేసి రమ్మని చెప్పు అనగానే సరే అని ఇంకా ఫోన్ చేసి అమ్మమ్మ గారి మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారండి అని చెప్పాను. కానీ సరే నేను ట్రిప్లో ఉన్నాను, ట్రిప్ అవ్వగానే వస్తాను అని చెప్తాడు బాలు. చెప్పేసరికి సరే అని ఇంకా మీనా ఏంటి అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు మీ తల్లి కొడుకులు ఇద్దరు అనగానే అంటే మేము ఎక్కడికి వెళ్ళామో కూడా నీకు చెప్పాలా, లేక నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా, నా కొడుకుతో కూడా నేను మాట్లాడకూడదా ప్రభా అని చెప్పాను. కానీ అలా అని కాదత్తయ్య అని చెప్పనేసరికి మరి ఎలా అని నీకెందుకైనాను బాలుగాడు రాని, బాలుగాడు వచ్చాక చెప్తాను. రోహిణి ఎక్కడుంది అని చెప్పాను. కానీ పార్లర్కి వెళ్ళింది అనేసరికి అయితే పార్లర్కి వెళ్ళిన రోహిణి మనోజ్ గాడు ఆడెక్కడ తిరుగుతాడు, ఏ పార్కులంటో తిరుగుతాడు, ఉద్యోగమా సద్యోగమా అని చెప్పనేసరికి అత్తయ్య అనగానే మాట్లాడక ప్రభా, నీ మనోజ్ గారిని వెనకేసుకొచ్చింది చాలు అని చెప్పనేసరికి అమ్మమ్మ గారు భోజనాలు చేసేద్దాము అనగానే బాలుగాడు వస్తాను అన్నాడు కదా, వాడు వచ్చాకనే భోంచేద్దాంలే అని చెప్పి సుశీలమ్మ కాస్త కూర్చుంటుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బాలుకి మళ్ళీ ఫోన్ చేయగానే వచ్చేస్తున్నాను, ఇక్కడే ఉన్నాను అని చెప్తాడు. రావడంతో ఏంటమ్మ నానమ్మ భోజనం ఇంకా తినలేదా అనగానే లేదురా నువ్వు ఎలా వచ్చి మీనా పక్కన నించో అని చెప్పనేసరికి మీనా పక్కన నిలబడతాడు. నిలబడేసరికి ఇద్దరికి ఇదిగో నా ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీద రాశాను, ఇప్పుడు మీరు ప్రభావతి ఇంట్లో ఉండమంటే ఉండండి, లేదా వెళ్ళిపోమంటే హ్యాపీగా వెళ్ళిపోండి అని చెప్పాను. కానీ ఏంటత్తయ్య ఏంటి అన్యాయం, ఆస్తి మొత్తం వాడొక్కడికే రాసివ్వడం ఏంటి అనగానే అవును ప్రభా, వాడికే తల్లి ప్రేమ లేదు, వాడిని నిన్ను చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచాను, మరి నా కొడుకుకి నేను ఇవ్వాలి కదా, సత్యం నా కొడుకైనందుకు వాడికి ఇవ్వాల్సింది ఇచ్చాను, మరి వీడు నా కొడుకే కదా, మరి నా కొడుక్కి నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా అని చెప్పనేసరికి ఆస్తి మొత్తం పొలాలు, ఇల్లు మొత్తం అన్నీ మీ ఇద్దరి పేరునే రాశాను, మిమ్మల్ని ఎవరు ఏమనడానికి సరిపోరు, మీరు ఎవరికి కూడా ఆస్తి రాయవలసిన అవసరం లేదు, ఇదంతా కూడా నా తదనంతరం ఆస్తి మొత్తం మీకే అని చెప్పనేసరికి సరే ప్రభా వాళ్ళని ఎప్పుడు వెళ్ళమంటావు, ఈరోజా రేపా అని చెప్పనేసరికి ఇంకెక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఎక్కడే ఉండమానండి అని చెప్పాను. కానీ ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. అదేంటి ప్రభా నువ్వే కదా వెళ్ళిపోమని చెప్పావు, ఇప్పుడే వెళ్ళొద్దని చెప్తావేంటి అని చెప్పాను. కానీ అవునండి వెళ్ళిపోమన్నాను, ఆస్తి మొత్తం వాడి పేరు మీదే రాశారు కదా అత్తయ్య గారు, వాడు ఇంట్లో మనిషి అనే కదా, అలాంటిటప్పుడు నేను మాత్రం వెళ్ళిపోమని ఎందుకు చెప్తాను, ఉదయం ఏదో ఆవేశంలో చెప్పాను వెళ్ళిపోమని, కానీ ఇప్పుడు ఆలోచించి వాడు చేసింది కరెక్టే, వాడి భార్య మీద నింద పడితే వాడు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటాడు అన్న ఉద్దేశంతో సరే ఉండమని చెప్పాను అని చెప్పనేసరికి అందుకే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడే ఉండండి అంటూ ప్రభావతి కాస్త అనేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా, ప్రభావతి మనసు ఎంత త్వరగా మారిపోతుందని అనుకోలేదు అనగానే నాకు తెలుసురా మీ ఆవిడ మనసు మారుతుందని, అందుకే నా యావదాస్తిని బాలు మీనాల పేరు మీద రాసేసాను, వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకో ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి కావాలనే ఆస్తిని ఏదో రకంగా రాయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రభావతి ఆలోచించింది. అందుకే ఆస్తి ఇక్కడ వీళ్ళిద్దరి పేరు మీద రాస్తే ఖచ్చితంగా వీళ్ళే ఇక్కడే ఉంటారని చెప్పి
నేను అలా ఆలోచించి రాశానురా అని చెప్పనేసరికి మంచి పని చేసావమ్మా. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉండడమే మంచిది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. వాడు నా మాటకు విలువిచ్చి నా గౌరవాన్ని కాపాడాడు. వాడు మాత్రమే నా కొడుకులా ఉంటాడు అని చెప్పి సత్యమైతే బాలు గురించి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు వాడి గురించి ఏం బాధపడకరా. మీనా తోడు ఉన్నంతకాలం వాడికి ఎలాంటి ఇబ్బంది కలగదు. మీనా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. మీనా ఎప్పుడు కూడా వాడు బాగుండాలని కోరుకుంటుంది అని చెప్పి ఇంకా సత్యము ఇటు సుశీలమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు. బాలు మీనా కూడా చాలా సంతోషపడతారు. మరి ఇప్పుడు శృతి ప్రభావతి నుంచి ఎలా తప్పించుకుంటుంది? ప్రభావతి ఇంట్లో ఉండనిస్తుందా లేక శృతిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుందా? వారం తర్వాత శృతి ఏం ప్లాన్ చేస్తుంది? ఏ ప్లాన్ చేస్తే ప్రభావతికి దొరుకుతుంది? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.